హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ప్రతి శుక్రవారం కూడా నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. ఉదయాన్నే లేవటం, ముందు వీధి గుమ్మం, ఆ తర్వాత దొడ్డి గుమ్మం ఇవన్నీ కూడా ఓపెన్ చేయటం, విండోస్ ఓపెన్ చేయటం, ఎక్కువగా ఫ్రంట్ డోరు మనకి వీధి గుమ్మం అంటారు కదా, అది ఓపెన్ చేసి పెట్టుకుంటాం. తర్వాత ఉదయాన్నే లేవటం, చిమ్ముకొని చల్లుకొని ముగ్గు అది వేసుకోవటం. చాలామంది పని వాళ్ళు ఉన్నా కూడా అండి, శుక్రవారం రోజు వాళ్ళు ఓన్గా చిమ్ముకొని చల్లి ముగ్గు అది పెట్టుకుంటారనమాట. ఎందుకంటే మనకి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆగమిస్తుంది. అంటే ఆగమనం అంటే ఆమె రావటం అన్నమాట. అలా ఎవరి ఇంటి ద్వారాలు అన్నీ కూడా కళకళలాడుతూ పచ్చగా ఉంటాయో ఆ ఇంట్లోకి రావాలనిపిస్తుందంట ఆమెకు. మనకి ఏదైనా లక్ష్మీదేవి ఇద్దరు పోటీ పడతారంటండి. చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవాడనమాట ఈ కథ. ఆ లక్ష్మీదేవి ఏదైనా ఒక కుటుంబాన్ని అనుగ్రహించటానికి నేను వెళ్తాను వాళ్ళ ఇంటికి, నువ్వు ఎలా వెళ్ళకుండా ఆపుతావో చూడు అనేసి చెప్తుందట. అప్పుడు ఆ లక్ష్మీదేవి చెప్తుందట, సరే నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అనేసి ఆవిడే ఆ ఇల్లాలికి పని చేయనీయకుండా, ముగ్గు వేయనీయకుండా, గుమ్మం అంతా క్లీన్ చేయనీయకుండా, గడపలు పూజించకుండా, అమ్మవారికి పూజ చేయించకుండా, అలాగా ఏదో ఒకటి బద్ధకంలాగా లేజీగా స్నానం చేయకుండా తల ముడి పెట్టుకోవటం చాలామంది చూస్తూ ఉంటాము. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం అని ఉండదు. ఎప్పుడు చూసినా నైటీ వేసేసుకొని ఇంకేమీ చేయరనమాట. అట్లా ఆ లక్ష్మీదేవి ఆవహించిన వాళ్ళు ఆ విధంగా ఇంటి పరిసరాలు అవి శుభ్రం చేసుకోకుండా అలానే వదిలేస్తారంట. అట్లా ఆవిడే జయిస్తుందట ఒక్కొక్క ఇంట్లో. అట్లా కొంతమంది ఏంటంటే బద్ధకాన్ని అది పక్కన పెట్టేసేసి ముందు ఉదయాన్నే గడపలు అన్నీ శుభ్రం చేసుకొని దైవ కార్యక్రమాలు అవి చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఆగమిస్తుందట. అలా అందుకని ఎంత బద్ధకం ఉన్నా కూడా అండి, శుక్రవారం రోజు చాలామంది ఉదయాన్నే లేచి గుమ్మాలు అన్నీ పూజ చేసుకొని, ముగ్గు వేసుకొని, పూజ అన్నీ చేసుకొని ఆ లక్ష్మీదేవిని ఆగమనానికి ఎదురు చూస్తారట. ఆ లక్ష్మీదేవి అంటే ఆ రోజు డబ్బులు బస్తాలు అలా వస్తాయని కాదండి. లక్ష్మి అంటే ఆనందం, ఆరోగ్యం. ఏ ఇంట అయితే ఆ ఆనందం, ఆరోగ్యం, ప్రతి ఒక్కటి సంతోషం ఇవన్నీ కూడా లక్ష్మీదేవితో సమానమండి. అలక్ష్మి అంటే ఏడుపు, చిరాకు, కోపం ఇలాంటివన్నీ అలక్ష్మి అనమాట. ఇవన్నీ ఉన్నాయంటే కోపం, శాంతి లేకపోవటం ఇవన్నీ చికాకులుగా ఉంటాయన్నమాట. చికాకు ఉంటే అంతా కూడా ఏ పని కూడా మనకి అన్నిట్లో కూడా వెనకడుగు వేయటం అలా ఉంటుంది. దీన్నే మనం లక్ష్మికి అలక్ష్మికి అలా పోలిక అని చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో వీలైనంత వరకు ఎటువంటి చికాకులు, కోపాలు ఇలాంటివి లేకుండా చిన్న ఏదైనా కూడా కోపం వచ్చినా కూడా లోపలే మనం 1 నుంచి 10 దాకా అంకెలు లెక్క పెట్టుకున్నామంటే ఎంత కోపమైనా సరే కొంచెం సేపటికి తగ్గిపోతుందండి. ఆ తర్వాత ఆలోచిస్తే ఈ చిన్న విషయానికా మనం కోప్పడింది అనిపిస్తుందన్నమాట. అలా ఏదైనా కోపం వచ్చినప్పుడు మనల్ని మనం నిగ్రహించుకోగలిగినప్పుడే ఎదుటి వాళ్ళకి చెప్పగలమండి ఏదైనా కూడా. అలా మనం ఈ లక్ష్మీదేవికి అలక్ష్మికి నేను పోలుస్తూ మీకు ఈ విషయం అయితే చెప్పాను. అంటే డబ్బులు ప్రతి వాళ్ళ ఇంట్లో కట్టలు కట్టలు ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్లు కాదండి. నేను చెప్పినట్లుగా సంతోషం ఎక్కడుంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉన్నట్లు అనమాట. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మనం ఇంత ప్రశాంతంగా పూజ చేసుకోగలగటం, ప్రతిరోజు కూడా ఆనందంగా వంట చేసుకోగలగటం, ఆరోగ్యంగా ఏదైనా గుడికి వెళ్ళగలగటం, మంచిగా అలంకరించుకోగలగటం, ఇంట్లో అన్నీ వండుకోవటం కానీ ఏదీ లోటు లేకుండా అలా చూసుకోవటం ఇవన్నీ కూడా లక్ష్మీదేవితో సమానమే అనమాట. చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని లక్షలు ఉన్నా కూడా అండి ఏమీ లేదు అన్నట్లుగా ఉంటుందండి. అలా అనకూడదట. లేదు లేదు అంటే అవి లేకుండానే పోతాయట. అందుకని మనం ఉన్నది ఇంతున్నది అంతున్నది అని చెప్పక్కర్లేదండి. ఎవ్వరికీ కూడా
ఎందుకంటే అది మనం కష్టార్జితం, మనం కష్టపడి సంపాదించుకున్నది 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదనమాట. మనం జీవించే జీవనమే అది ఎదుటి వాళ్ళకి తెలియజేస్తుంది. అంతేకాని ఉన్నది ఉన్నట్లుగా ఉంది ఉంది అని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. లేనప్పుడు కూడా లేదు లేదు అనకుండానే వాటిని మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉండటమే అది ఒక నాగరికత కలిగిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. చాలామంది అంటే డబ్బు అలా ఉన్నా కూడా ప్రతిసారి కూడా ఏదో ఎవరో అడుగుతారు వాళ్ళ సొమ్మంతా అన్నట్లుగా, లేదు లేవు మాకట్లా అప్పులున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ప్రతి వాళ్ళకి ఉంటాయండి. అప్పులు ఉంటాయి, అన్ని లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సుఖాలు, లాభాలు ఇవి ఎవ్వరికీ కూడా లైఫ్ అనేది వేసిన పూల కార్పెట్ లాంటిది కాదండి. ప్రతి ఒక్కరూ ముళ్ళు అన్నీ తొక్కుకుంటూనే వచ్చిన వాళ్ళు అనమాట. ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో స్టార్టింగ్లో ఎవరికైనా సరే పెళ్ళైన కొత్తల్లో పెళ్ళయివ్వగానే వాళ్ళొక అంటే ఒక ఇంటి వాళ్ళవ్వారు, ఒక ఇంటి ఆయన అయ్యారు అంటారు కదండి. అప్పటిదాకా బ్యాచిలర్ లైఫ్ అలా ఉంటుందన్నమాట. పెళ్ళయిన తర్వాత ఇద్దరూ కలిపి మాట్లాడుకొని చక్కగా సంసారాన్ని ప్లాన్ చేసుకోవటం, ఒకళ్ళకొకళ్ళు ఓర్పుగా సలహా ఇచ్చుకోవటం, ఏదైనా మనం నష్టపోయే పని ఉంటే పక్కన వాళ్ళు చెప్పినప్పుడు భార్యాభర్త ఇద్దరూ మాట్లాడుకొని చక్కగా చేసే తప్పు ఒప్పుల్ని వాటిని టాలీ చేసుకోవటం, ఎక్కడ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎలా మనం ఖర్చు పెట్టుకోవాలి, ఏ ఖర్చులు తగ్గించుకోవాలి, ఏ ఖర్చులు పెంచుకోవాలి, ఇలాగ ప్లానింగ్ చేసుకుంటూ చక్కగా ఒక స్టేజ్కి అంటే పిల్లలు అంతా పెద్ద అయిన తర్వాత ఒక మంచి గౌరవప్రదంగా మనకేం కోట్లు అక్కర్లేదండి. ఉండటానికి ఒక ఇల్లు, కొంచెం డబ్బు అలా అంటే బతకటానికి రిటైర్మెంట్, ఆ తర్వాత బతకటానికి కొంచెం డబ్బు అట్లాగా పీస్ఫుల్గా లైఫ్ జీవించటానికి కావలసినంత సమకూర్చుకొని హర్రీబుర్రీగా పరిగెత్తుతూ కోట్లు సంపాదించాలని అయితే నా దృష్టిలో అయితే అదైతే అస్సలు లేదండి. నేను చెప్తున్నాను ఫ్రాంక్గా. మనం అంటే సంతోషంగా బతకటానికి సింపుల్గా సంతోషంగా అలా ప్లాన్ చేసుకొని ఆ విధంగా బతకటానికి కావలసినంత ఏర్పాటు చేసుకోవటం, అవన్నీ కూడా తర్వాత ఫ్యూచర్ అంటే ప్రజెంట్ చాలామంది ఏంటంటే ఉన్న వర్తమానంలో ప్రజెంట్లో హ్యాపీగా బతుకుదాము ఉన్నంతలో అనేసి అనవసరమైన ఖర్చులు, ఆర్భాటాలు అవన్నీ చేసుకొని లాస్ట్లో ఫ్యూచర్లో వచ్చేసరికి ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అలా కాకుండా ఏదైనా మనం ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకొని లైఫ్ని లీడ్ చేశామంటే సంతోషాలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వికసించే పుష్పాల్లాగా ఎప్పుడూ కూడా ఒక పువ్వుల గుత్తిలాగా వాళ్ళ లైఫ్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.